హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఎస్ రైడర్ 14. నిన్నటి నా ఫస్ట్ మినీ లాగ్ మీ అందరూ ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ భయ్యా. ఈరోజు మన ప్యాషన్ ప్రోతో ఒక సరికొత్త అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం. ప్రస్తుతానికైతే మనం ఈ హైవే మీద అయితే ఒక జస్ట్ 5 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేద్దాం. అలాగే చాలా ప్రశాంతంగా అయితే వెళ్తున్నాం కదా, కానీ అసలైన సినిమా అయితే ముందుంది భయ్యా. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం లాస్ట్ దాకా అయితే చూసేయండి. ఇక ఇక్కడితో నార్మల్ రోడ్ అయితే కథం అయిపోయింది భయ్య. చూశారుగా ఇటువైపు అటువైపు ఎలా ఉందో, మొత్తం అయితే గుంతలు, రాళ్ళు, మట్టి రోడ్డు. అసలు మన ప్యాషన్ ప్రో ఈ రోడ్డుని తట్టుకొని నిలబడుతుందా లేదా అనేది ఈరోజు మన ఛాలెంజ్ అయితే. బైక్ హ్యాండిల్ అయితే షేక్ అయిపోతుంది భయ్య, అలా ఇలా. అయినా సరే మీకోసం అయితే ఈరోజు నేను ఈ ఆఫ్ రోడింగ్ చేసేస్తా. ఇక్కడ చూసారా భయ్య, టైర్ అయితే కొద్దిలో అసలు స్లిప్ అయిపోయేది. ఒక పక్క ఏమో ఈ ఎండ, ఇంకో పక్క అయితే ఈ రఫ్ రోడ్డు. అసలు కెమెరా పట్టుకొని బైక్ అయితే కంట్రోల్ చేయాలంటే అసలు చాలా కష్టం భయ్య. కానీ ఈ బైక్ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అదేవిధంగా ఇదైతే నాకు చాలా ప్రాణం అనుకోండి. ఈ ప్యాషన్ నన్ను ఇక్కడి దాకా అయితే తీసుకొచ్చేసింది. మొత్తానికైతే మనం ఈ గ్రీన్ స్పాట్కి అయితే వచ్చేసాం భయ్య. ఇక కాసేపు బైక్ ఆపి ఊపిరి పీల్చుకుంటూ చుట్టుపక్కల అయితే ఈ వ్యూ చూసేద్దాం. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడైతే. ఈ ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్లో నాకు లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యూ అయితే ఇదే బ్రదర్. ఇక నేనైతే వాటర్లోకి అయితే దిగుదామని అయితే వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడైతే అది చాలా లోతుగా ఉంది. సో ఇంకా దిగితే వద్దు, ఇంకా బురదంతా అవుతుందని నేనైతే ఇంకా వచ్చేసా బ్యాక్ అయితే. అక్కడ చూస్తున్నారా, కొంతమంది అయితే చేపలు పడుతూ ఉన్నారు అక్కడ. సో ఇదే చూడండి ఎంత లాంగ్ ఉందో, ఎంత దూరం ఉంది చూడండి. ఇక నేనైతే బయలుదేరదామైతే అనుకుంటున్నా. ఒకసారి అయితే ఇంకా వ్యూ చూడండి. ఇంకా స్టార్ట్ అయ్యా, నేను వెళ్దాం, ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మనము బైక్ స్టార్ట్ చేసి ఇలా రైడ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక కొద్దిగా ముందరికైతే వెళ్ళాము అంతే. అంతలోనే నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడ అవి పికాక్స్ అయితే ఉన్నాయి చూపిస్తానని. ఇదో వచ్చేసాయి చూడండి రోడ్లోకి. ఇవే కనబడుతున్నాయా మీకు? చూడండి ఇక్కడ చూడండి, ఒక రాయి మీద అయితే ఒకటి కూర్చొని ఉంది. ఇంకా కొద్దిగా శబ్దం చేసినా అవి అయితే ఇంకా వెళ్ళిపోతాయని నేనైతే సైలెంట్గా అక్కడే నిలబడిపోయా, అలాగే వీడియో తీసుకుంటూ. ఇక వీడియో తీస్తూ ఉంటే అందులోనే ఇక బైక్ ఏమో వస్తూ ఉంది అక్కడ హారన్ కొట్టుకుంటా. సో ఆ శబ్దానికి అయితే అవి మెల్లికి వెళ్ళిపోతున్నాయి చూడండి. అది అక్కడ వెళ్ళిపోతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి కదా. ఇక నేనైతే బాగా ఎంజాయ్ అయితే చేసా అక్కడ. అక్కడ వాళ్ళు శబ్దం చేసుకుంటూ వచ్చారు, అందుకే అవి అయితే వెళ్ళిపోయాయి. వీళ్ళు ఇక్కడ ఈ కాలువలో అక్కడ చెరువు ఉంది కదా, అక్కడ చేపలు పట్టేకైతే వస్తారు వీళ్ళు. సో ఇక వెళ్దాం మనం కూడా. ఈ రోడ్డు స్టార్ట్ అయింది భయ్యా. ఇది నేను అసలు ఇది ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా, రోజులు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే చూస్తున్నా నేను. ఈ రోడ్ అయితే అసలు వేయడమే లేదు, అదెందుకో నాకైతే తెలీదు. అసలు ఈ రోడ్ అయితే అసలు వేస్ట్, బాగలేదు అసలు ఇది. మేబీ నాకు తెలిసి థార్ రోడ్స్ అయితే 5 yearsకి ఒకసారి వేస్తారనుకుంటా. ఇది సిమెంట్ రోడ్ కాబట్టి మేబీ 25 years 30 yearsకి అయితే ఒకసారి వేస్తారనుకుంటా. అందుకే ఇది నాకు తెలిసి ఇంకా ఎవరు పట్టించుకోలేదు.
ఇక మనమైతే ఆ రోడ్ దాటుకొని వచ్చేసాం. ఇక మనతోనే మనకి అక్కడ ఇంకో నెమిలి అయితే కనపడింది చూడండి, అక్కడ వెళ్తూ ఉంది. సో ఇక మనమైతే నేషనల్ హైవేలోకి వచ్చాము. ఇది వర్కింగ్, అదే నేను చెప్పాను కదా మా ఏరియాలో అయితే వర్కింగ్లో ఒక హైవే ఉందని. ఆ హైవేలో ఇది చూడండి, ఆ కొండ అయితే ఎట్లా తోగేశారు. ఇక మనమైతే ఆ కొండ దగ్గర ఉన్న ఒక క్యాంపులోకి అయితే వచ్చాము. ఇక అక్కడికి వచ్చే లోపల మనకైతే ఇక నైట్ అయిపోయింది. ఇక వీడియో తీద్దాం అనుకున్నా, ఇక స్టార్ట్ చేసి ఇక చూడండి అంతా ఏంటి కనపడడం లేదు అసలు మనకి, చూసారుగా. ఇక అది దిగుతానే మళ్ళీ మనకి ఇంకా కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఉంది. సో ఇంకా మనం ఆ రోడ్డులోనే అయితే వెళ్తున్నాము. ఇక ఈ రోడ్డు సుమారుగా ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక వెళ్ళాల్సిందే మనం ఇలాగే. చూశారుగా ఈ లాంగ్ హైవే రోడ్డు మీద మన ప్యాషన్ ప్రో రైడింగ్ ఎలా ఉందో. చాలామంది అనుకుంటారు హైవేల మీద లాంగ్ రైడ్స్ వెళ్ళాలంటే పెద్ద పెద్ద లగ్జరీ బైక్స్ ఉండాలి, లక్షల రూపాయల కార్లు ఉండాలి. కానీ నేనైతే అసలు ఒప్పుకోను భయ్యా. మన మనసులో రైడింగ్ చేయాలనే కసి, ప్యాషన్ ఉంటే చాలు. మన చేతిలో ఉన్న ఏ బండి అయినా మనకు ఒక సూపర్ బైక్ ఈ 20 కిలోమీటర్లు రైడ్లో ఏదో కొత్త లోకంలా అనిపిస్తుంది. ఈ చల్లటి గాలి మొహానికి తగులుతుంటే రోడ్డు మీద బైక్ స్మూత్గా ఒక 70-80 అలా వెళ్తుంటే వచ్చే ఆ కిక్కే వేరు అసలు. కానీ నాకు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, నీకు ఏ బైక్ అంటే ఇష్టం, ఆ పెద్ద బైక్ ఇష్టం అంటే ఈ కాస్ట్లీ బైక్స్ ఇష్టం అని. కానీ నేను ఒకటి చెప్తా భయ్యా, నాకు ప్రపంచంలో వేరే ఏ బైక్ వద్దు, కానీ అది నాకు నచ్చదు కూడా. నాకు కష్టంలో, నా ప్రయాణంలో నాతో పాటు తోడుగా ఉన్న నా ఈ ప్యాషన్ ప్రో నాకు ఎప్పటికీ బెస్ట్ బైక్. దీని మీద వెళ్తుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు ఇంకో ఏ బైక్ ఇచ్చినా రాదు భయ్యా. మన రేంజ్ ఏంటో మనకు తెలుసు, మన బైక్ వాల్యూ ఏంటో మనకు తెలుసు. ఆల్రెడీ నేను ఎన్నో బైక్స్ అయితే తోలాను. R15 కానీ, NS కానీ, ఒక డ్యూక్ కానీ, KTM కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ అన్నీ తోలాను కొన్ని నాకు అందుబాటులో ఉన్నవి. కానీ నాకు ఈ బైక్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా ఏ బైక్ ఇవ్వలేదు భయ్యా. అవి వెయిట్కి వెయిట్, స్పీడ్కి స్పీడ్ ఉన్నాయి, బట్ ఇది అయితే వెయిట్లెస్, మనకి తెలుసు ఎలా వెళ్తుందో. అయితే లైఫ్లో ఎప్పుడూ ఒకే దగ్గర ఉండిపోకూడదు కదా భయ్యా, ఎదగాలి. అందుకే ఫ్యూచర్లో నా సొంత కష్టంతో నా ఒక బెస్ట్ బైక్ కొంటానని అనుకుంటున్నా. కానీ నా కష్టానికి ప్రతిరూపంగా ఉండాలి మన SMS రైడర్ 14 ఫ్యామిలీ అంతా కలిసి నాకు సక్సెస్ అయ్యేలా చేసే రోజు నేను ఒకరోజు నేను కాబోయే ది బెస్ట్ బైక్ అని కూడా అవుతా. అందరికీ చూపిస్తా భయ్యా. అప్పటి వరకు నా ఈ ప్యాషన్ ప్రోతోనే మన అడ్వెంచర్లు, మన రైడింగ్స్ అన్నీ ఉంటాయి. హైవే మీద ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటివి ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. అందుకే నా మనసులో మాటలన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. కానీ ఈ రోడ్ ఎంత పొడవుగా ఉందో మన ప్రయాణం కూడా అంతే దూరం వెళ్ళాలి భయ్యా. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. సరే అన్న ఫ్రెండ్స్, ఇంకా ఎంత మాట్లాడినా ఇంకా అంతే. సరే, ఇక నేనైతే ఇలాగే జర్నీ కంటిన్యూ చేస్తా. మీరైతే నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇక నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, SMS రైడర్ 14కి. ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సరే, ఇక బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.